నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతునిస్తున్న పాకిస్తాన్ కు భారత సైన్యాధిపతుల నుంచి వరుసగా స్ట్రాంగ్ వార్నింగ్లు వస్తున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తరువాత భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కూడా పాక్ కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో చూపిన సంయమనాన్ని ఈసారి భారత్ అస్సలు పాటించదని ఆయన స్పష్టం చేశారు. ఇంతకీ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలో ఉన్న తీవ్రత ఏంటి? భవిష్యత్తులో యుద్ధం వస్తే భారత్ ఎలాంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకోబోతోంది? ఈ అంశాలపై పూర్తి వివరాలతో కూడిన ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఉగ్రవాద స్థావరాలకు అడ్డాగా మారిన పాకిస్తాన్ కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేరుగా వార్నింగ్ ఇచ్చారు. రాజస్థాన్లోని అనూప్గఢ్ లో సైనికులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపకపోతే ప్రపంచ పటంలో దాని భౌగోళిక ఉనికి ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఆర్మీ చీఫ్ చేసిన అత్యంత కీలకమైన వ్యాఖ్య ఏంటంటే, భవిష్యత్తులో మళ్లీ సంఘర్షణ జరిగితే ఆపరేషన్ సింధూర్ 1.0 సమయంలో చూపించినంత సంయమనాన్ని భారత్ పాటించదని భారత్ స్పష్టం చేసింది. ఈసారి మేము ఒక అడుగు ముందుకేసి పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండాలనుకుంటుందా లేదా అన్నది ఆలోచించుకునేలా చేస్తామని తేల్చి చెప్పారు. ఈ హెచ్చరికకు కొన్ని గంటల ముందు వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ కూడా పాకిస్తాన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ తన 4 నుంచి 5 ఫైటర్ జెట్లతో పాటు ఓ భారీ AWACS విమానాన్ని కోల్పోయిందని, పాక్ రక్షణ వ్యవస్థ దారుణంగా దెబ్బతిందని వెల్లడించారు. కానీ పాక్ మాత్రం తమ విమానాలను కూల్చేశామని కల్పిత కథలు చెబుతోందని ఎద్దేవా చేశారు. సరిహద్దుల్లోని పరిస్థితులపై ఆర్మీ చీఫ్ సైనికులను సర్వసన్నద్ధంగా ఉండమని ఆదేశించారు. మీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించడానికి త్వరలో మరొక అవకాశం రావచ్చు, అందుకే ఇప్పుడే సంసిద్ధంగా ఉండండి అంటూ పిలుపునిచ్చారు. ఒకవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సర్క్రీక్ ప్రాంతంపై హెచ్చరికలు జారీ చేసిన తర్వాత త్రివిధ దళాధిపతులు వరుసగా ఇస్తున్న ఈ అల్టిమేటంలు పాకిస్తాన్ కు ఇక గడ్డు కాలమే అని స్పష్టం చేస్తున్నాయి.